ఏం చేస్తున్నావమ్మా? పిండి. ఈ పిండి ఎట్లా తయారవుతావు? పిండి అన్నీ ఉప్పు, కారం, కళ్యమాకు, కొత్తిమీర, ధనియాలు, జీలకర్ర అన్నీ వేసి నీళ్ళు మసిలాక అన్నీ వేయాలి. నీళ్ళలో అందులో వేసి కాదు బియ్యం పిండి. బియ్యం పిండి ఫస్ట్ చెప్పమ్మా. బియ్యం పిండి ఎట్లా వేసినావు? బియ్యం పిండి తేవాలి. ఆ గిన్నెలో నీళ్ళు పెట్టాలి. నీళ్ళు పెట్టి ఆ గిన్నెలో ఉప్పు, కారం, కళ్యమాకు, కొత్తిమీర, జీలకర్ర, ధనియాలు, పల్లీలు, శనగపప్పు ఇవన్నీ పోసి నీళ్ళు పోసి ఇవన్నీ అందులో వేయాలి. నీళ్ళలో వేయాలి. నీళ్ళలో వేసి పిండి మసలంగానే నీళ్ళు మసలంగానే పిండి పోయాలి. పిండి పోసి ఉడికినాక అందించి మంచిగా ఇట్లా పిసుకాలి. పిసికి మంచిగా పెట్టాలి. గట్లా పిండి మొత్తం పట్టుకోవాలి. ముద్దలెక్క నుంచి మన అప్పాలు చేయమా వడప్పాలు గట్లా వేసి సరిపిండి పెట్టాలి. ఇప్పుడు పల్లీలు, శనగపప్పు, జీలకర్ర, ధనియాలు, నువ్వులు, అది కళ్యామాకు, కొత్తిమీర, మిరము, ఉప్పు అంతే. ఓల్స్ ఎందుకమ్మా? ఓల్స్ పెడితే మంచిగా ఉండేనట్టు పెడితే మంచిగా కనబడుతుంది. కొంతమంది నూనె పోసి కొలుతారు అమ్మా. అది నూనె పోతారు కానీ అది గట్టిగా ఉంటుంది. వారం నూనె ఖరాబ్ కాదు. ఇదేమో అదేమో డ్రీప్ అయ్యి ఇదేమో ఇలా నూనె వేసి మంచిగా మెత్తగా ఉంటుంది అన్నట్టు. అట్లా మంచిగా ఉమ్మగిలుతుంది. మంచిగా ఉంటుంది. మంచిగా ఇది మెత్తగా ఉంటుంది. అట్లా అది మన నవ్వుతుంది అన్న. అది గట్టిగా ఉంటుంది. గట్లా పండ్లు గుంతాయి అన్నట్టు. అట్లా మెత్తగా మంచిగా ఉంటుంది అన్నట్టు. అట్లా పెట్టాలి. మూత మీద 10 నిమిషాలు అయితే ఉడుకుతుంది అంతే. ఉడికినాక తీయడమేనా? తీసుడు అంతే. చూడండి ఫ్రెండ్స్, కొంచెం ఇట్లా ఉడకగానే ఉమ్మగిలగానే తీయాలి. తీస్తే పర్ఫెక్ట్ అవుతుంది. ఇక మెత్తగా మంచిగా ఉంటే సరిపిండి రెడీ అవుతుంది. మీరు ఒకవేళ క్రిస్పీగా కావాలి మాకు అనుకుంటే నూనెలో డీప్ ఫ్రై చేసుకోవచ్చు. డీప్ ఫ్రై చేసుకుంటే మంచిగా ఉంటుంది. అట్లా మనకు దంగకున్న వాళ్ళకు దీనికి మంచి ఇట్లా కొంచెం పళ్ళు లేని వాళ్ళకు కొంచెం వాళ్ళకైతే మెత్తగా మంచిగా ఉంటుంది. దీని కాంబినేషన్ మనం మంచిగా పెరుగు పెట్టుకుని తినచ్చు, లేకపోతే టమాటా చట్నీ, పల్లె చట్నీ పెట్టుకోవచ్చు. బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, కొంచెం మనకు ఉమ్మగిల్ల కానీ ఇట్లా చూస్తే మనం ఇష్టంగా తినే సరిపిండి రెడీ. ఇది చాలా అంటే చాలా మెత్తగా ఉంటుంది. చాలా మెత్తగా ఉంటుంది. ఇట్లా అందంగా వస్తుంది. చూడండి ఎంత మెత్తగా ఉందో. అదే మనం నూనెలో డీప్ ఫ్రై చేస్తే మాత్రం చాలా గట్టిగా ఉంటుంది. మీ అందరికి ఎంతగా నచ్చే సరిపిండి రెడీ. చూడండి మా అమ్మయ్య సరిపిండి. దీనిలో పల్లీలు, శనగపప్పు, కళ్యమాకు, కొత్తిమీర అన్నీ వేసింది. నేను ఇంతకుముందు అడిగిన ఓల్స్ ఎందుకంటే మంచిగా ఉడకడానికి, మాడిపోకుండా ఉండడానికి ఓల్స్ హెల్ప్ చేస్తాయి. మీకు కూడా ఎంతమందికి అయితే సరిపిండి ఇష్టమో కామెంట్ చేయండి. పచ్చిమిరపకాయ మంచిగా ఉంటుంది. ఇంకా